కేంద్ర మాజీ మంత్రి కావూరు సాంబశివరావు నీతి నిజాయితీతో రాజకీయాలు చేశారని సీఎం చంద్రబాబు నాయుడు కొనియాడారు. నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడిన నాయకుడని గుర్తు చేశారు. అలాంటి నేతను కోల్పోవడం తీరని లోటని అన్నారు. హైదరాబాద్ బంజారా హిల్స్లోని కావూరు నివాసంలో ఆయన కుటుంబ సభ్యుల్ని చంద్రబాబు పరామర్శించారు. కావూరు చిత్రపటానికి నివాళులర్పించారు. చంద్రబాబుతో పాటు మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ కూడా సాంబశివరావు కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. మరణం తెలుగు జాతికి ఒక తీవ్రమైన నష్టం. ఆయన జీవితం ఒక ఆదర్శం. ఆయన చాలా బాగా చదువుకొని ఆ రోజుల్లోని ఎన్ఐటీలో వరంగల్లో ఇంజనీరింగ్ చేశారు. తర్వాత కాంట్రాక్టర్గా ఆయన మొట్టమొదటిగా వృత్తి ప్రారంభించి చాలా బాగా రాణించాడు. ఆయన డబ్బులు సంపాదించిన తర్వాత ప్రజాసేవ కోసం రాజకీయాలు 5 సార్లు ఎంపీగా గెలిచారు. మచిలీపట్నం, హరివారి ఏలూరు గెలిచారు. మేము అప్పుడు తెలుగుదేశంలో ఉన్నప్పుడు ఆయన కాంగ్రెస్లో ఉంటూ ఒక మంచి నాయకత్వం, అదే వారి ఎప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ నీతి నిజాయితీగా రాజకీయాలు చేసిన వ్యక్తి సాంబశివరావు గారు. ఆ తర్వాత 2014 విభజన జరిగినప్పుడు కాంగ్రెస్తో విభేదించి పదవికి రాజీనామా చేశారు. అప్పటి నుంచి బీజేపీలో చేరి దేశ రాజకీయాల కోసం, ప్రగతి కోసం కూడా కృషి చేశారు. నేను చూసినంత వరకు ఒక అరుదైన రాజకీయవేత్త. చాలామందిని చూశాను కానీ నమ్మిన సిద్ధాంతాల కోసం కూడి రాజకీయ రెండోది నీతి నిజాయితీ రాజకీయం చేశారు. ఎప్పుడైనా 10 రూపాయలు సొంత డబ్బు ఖర్చు పెట్టుకున్నాను తప్ప ఎప్పుడూ ప్రజాధనం పైన లేదు. ప్రజల మనిషి, ప్రజల కోసమే పనిచేసిన వ్యక్తి. లాస్ట్ డేస్లో కూడా ప్రజలతో ఉండాలనే ఉద్దేశంతో 14 గంటలు ఇక్కడి నుంచి పోయి గుడివాడ, ఏలూరు అన్ని తిరిగి మళ్ళీ వచ్చాడు. అంటే ఆయనకి ఇబ్బందులు వస్తాయి, అనారోగ్యంగా ఉన్నప్పుడు కూడా ప్రజలు